డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? డిజిటల్ మార్కెటింగ్ అంటే మన ప్రొడక్ట్ లేదా సర్విస్‌ను ఆన్‌లైన్‌లో అంటే సెర్చ్ ఇంజిన్, సోషల్ మీడియా, ఈమెయిల్, వెబ్‌సైట్ లేదా డిజిటల్ యాడ్స్ రూపంగా మన ప్రొడక్ట్ లేదా సర్వీసెస్‌ను మనం ప్రమోట్ చేసే ప్రాసెస్‌నే డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం. ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ స్టెప్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఐడెంటిఫైయింగ్ యువర్ గోల్. మన బ్రాండ్ అవేర్‌నెస్ కావాలా? సేల్స్ కావాలా? లీడ్స్ కావాలా? మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ కావాలా? మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఫాలోవర్స్ కావాలా? మన గోల్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం. సెకండ్ థింగ్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? మన ప్రొడక్ట్ లేదా సర్వీసెస్ ఎవరికి రీచ్ అవ్వాలి? ఎవరు దీన్ని పర్చేస్ చేస్తారు? లేదా మనల్ని ఫాలో చేస్తారు అని క్లియర్‌గా తెలుసుకోవాలి. థర్డ్ వన్ చూసింగ్ ది రైట్ ఛానెల్. ఇప్పుడు మన ఆడియన్స్ ఎవరు అని తెలుసు అండ్ మన గోల్ ఏంటి అని తెలుసు కాబట్టి ఎలా వాళ్ళను టార్గెట్ చేయాలి? ఎలా వాళ్ళకి రీచ్ ఔట్ కావాలి అని మనకు తెలియాలి. ఫాలోవర్స్ కావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్ లేదా మనకి లీడ్స్, సేల్స్ కావాలంటే ఒక వెబ్‌సైట్ మూలకంగా ఇలా ఎలా రీచ్ ఔట్ కావాలి అని మనకి క్లియర్‌గా తెలియాలి. ఫోర్త్ వన్ క్రియేటింగ్ ఎ కన్వర్షన్ పాత్. ఇట్స్ అన్ ఆప్షనల్. మీరు ఒక పెద్ద లెవెల్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారంటే మాత్రమే ఇలా ఒక పైప్‌లైన్‌ను బిల్డ్ చేస్తారు. డైరెక్ట్‌గా మీకు సేల్స్ కావాలి, డైరెక్ట్‌గా మాకు లీడ్స్ కావాలి అని మీకు ఒక క్లారిటీ ఉంటే మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. లాంగ్ టర్మ్ మీరు యాడ్స్ మీద డిపెండ్ అవుతారు అంటే మాత్రమే మీరు ఇలా పైప్‌లైన్స్‌ను బిల్డ్ చేస్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ వన్ ట్రాక్ అండ్ ఆప్టిమైజేషన్. మీరు రన్ చేసే ప్రతి యాడ్ డైరెక్ట్‌గా ఫస్ట్ అటెంప్ట్‌లోనే హీరో యాడ్ అవుతుందని ఎటువంటి గ్యారంటీ లేదు. సో మీరు ఫస్ట్ టైమ్ లాంచ్ చేసిన తర్వాత దాని నుండి వచ్చే డేటాను యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్స్‌కి దాన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఎలా ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలి అని ట్రాక్ చేయాల్సుంటుంది.